గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం సోరియాసిస్ గురించి తెలుసుకుందాము. సోరియాసిస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు పాజిటివ్ హోమియోపతి డాక్టర్ సునీత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా మంది స్కిన్ డిజీజెస్, స్కిన్ ఇరిటేషన్స్తో బాధపడుతుంటారు. సో కామన్గా వచ్చే స్కిన్ డిజీజెస్ గురించి చెప్పండి. కామన్గా స్కిన్ డిజార్డర్స్ వచ్చేసి చిన్న ఎలర్జీ దగ్గర నుండి ఎగ్జిమా కానివ్వండి, వాట్స్ కానివ్వండి, తర్వాత యాక్నే అంటే పింపుల్స్కి సంబంధించినటువంటి కానివ్వండి, ఇవన్నీ కూడా కామన్గా వచ్చే స్కిన్ డిజార్డర్స్. ఫంగల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ర్యాష్ లాగా వచ్చేటువంటిది కూడా మనకి డెర్మటైటిస్ కండిషన్స్ అంటారు. వీటన్నింటితో పాటు చాలా మేజర్గా ప్రాబ్లమేటిక్గా చెప్పుకునేటువంటి ఒక డిసీజ్ కండిషన్ సోరియాసిస్ అండి. సో ఈ సోరియాసిస్ అంటే ఏంటంటే ఒక క్రానిక్ డిజార్డర్, దీర్ఘకాలికంగా, అంటే అది ఒకటేసారి డిసపియర్ అయ్యేటువంటి డిసీజ్ కాదనమాట. మళ్ళీ రికరెంట్గా వస్తూనే ఉంటుంది. ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఉండగానే మళ్ళీ అది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా వస్తూ కంప్లీట్గా బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి చాలా ప్రాబ్లమేటిక్గా చేసేటువంటి సోరియాసిస్ కండిషన్ అనేది ఈ చల్లటి వెదర్లో కూడా ఈ క్లైమేట్ ట్రిగ్గర్ వల్ల కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల సోరియాసిస్ ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. సో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? సోరియాసిస్ జనరల్గా దేనివల్ల వస్తుందంటే మనకు జెనెటిక్ కాజ్ ఉంటుందండి. అంటే బోత్ పేరెంట్స్ ఒకవేళ సోరియాసిస్ లాంటి స్కిన్ డిజార్డర్తో సఫర్ అవుతూ ఉంటే పిల్లలకు 50% వచ్చే ఛాన్స్ ఉంది, 40 to 50%. లేదు ఒకరు మాత్రమే, మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళలో ఒకరు మాత్రమే సఫర్ అవుతున్నట్టయితే 15 to 25% వరకు అది ఇన్హెరిటెన్స్ అంటే అనువంశికతంగా పిల్లలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఫ్యామిలీ హిస్టరీ ఎవరికి లేకుండా మన నుండి కూడా స్టార్ట్ అవ్వచ్చు, అంటే మనమే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అనమాట. సో దానికి చాలా కాజెస్ ఉంటాయి. ఇందులో ఏం జరుగుతుందంటే ఇమ్యూనిటీ అనేది ఏదైతే ఉందో, ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక వ్యవస్థ అనేది మన బాడీకి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక డిఫెన్స్ మెకానిజం. దీంట్లో ఈ సోరియాసిస్ అనే కండిషన్లో ఆ మెకానిజం అనేది దెబ్బతింటుంది. సో ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా ఈ సెల్యులార్ లెవెల్లో ఏమవుతుందంటే ఒక మనకి 30 days 28 to 30 daysలో మళ్ళీ రీగ్రోత్ అవుతూ ఉంటుంది. పాము కుబుసం ఎట్లా వదులుతుందో అట్లా రీగ్రోత్ అవుతుందన్నమాట. సెల్స్ అనేవి ఉత్పత్తి అవుతుంటాయి, పాతయన్ని పోతుంటాయి. ఈ సోరియాసిస్ కండిషన్ ఎవరికైతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా స్టార్ట్ అయిందో వాళ్ళలో ఏం జరుగుతుందంటే ఏదైతే ఇది ఫాస్ట్గా జరుగుతుంది మెకానిజం. అంటే పాత సెల్స్ వెళ్ళక ముందే కొత్త సెల్స్ అనేవి ఉత్పత్తి అయ్యి అక్కడ మొత్తం ఫ్లేక్స్ లాగా ఉండి డ్రై స్కిన్ నుండి మొత్తము అది చేప పొలుసుల మాదిరిగా కనిపించేటి స్కిన్లో పూర్తిగా అన్ని భాగాల్లో కనిపిస్తూ మనకు కనిపిస్తుందండి. 3-4 daysకే ఈ సెల్ అనేది డివిజన్ చెంది పైకి వస్తూ ఉంటుంది అనమాట, పొరలుగా. దానే సోరియాసిస్ కండిషన్ అంటారు. ఇది ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మానసికంగా ఎక్కువ స్ట్రెస్కి గురైనా, లేదు వాతావరణంలో ఏమైనా చేంజెస్ వచ్చినా, మనం ఏమైనా డ్రగ్స్ అంటే అల్లోపతిక్ మెడికేషన్ అనేది చాలా సివియర్గా వేసుకునేటువంటి పెయిన్ కిల్లర్సే కానివ్వండి, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్సే కానివ్వండి, లిథియం లాంటి యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్, ఇలాంటి వాటిలో కూడా మనం తీసుకోవడం వల్ల మనకు సోరియాసిస్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో మేడం. నమస్తే అండి. మేడం, మేము కర్నూలు డిస్టిక్ గడియాముల మండలం నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. హలో మేడం. చెప్పండి సార్, వినిపిస్తోంది, చెప్పండి. మేడం మేమేం లేదు మేడం, మటన్ తిన్నప్పుడు ఒక అర్ధగంట కల్లా వామిటింగ్ అయ్యి రివర్స్ వస్తుంది మేడం. ఫుడ్ అనేది వామిటింగ్ అయ్యి రివర్స్ వస్తుంది? అవును మేడం. ఓకే, ఇంకా తర్వాత కాలు చేతులు గుంజడము, తర్వాత వామిటింగ్ లెక్క వస్తుంది మేడం. అంతా ఈ నీళ్లు అంతా మొత్తం నీళ్ళలాగా వస్తుంది మేడం. ఓకే అండి. ఇప్పుడు అంతా టెంపు వచ్చినప్పుడు నీళ్ళలాగా వస్తుంది మేడం, నీళ్ళు అంతా పులుసులాగా. ఓకే అండి, మీ వయసు ఎంత అండి? మేడం నా వయసు 48 సంవత్సరాలు మేడం. ఎంత కాలం నుండి ఉంది ఈ బాధ మీకు? మేడం ఇది సంవత్సరం నుంచి ఉంది మేడం. సరే అండి, ఇదేనా మీ సమస్య? అదే మేడం మా సమస్య. ఓకే అండి, ఇది హైపర్ ఎసిడిటీ కండిషన్ అనమాట, ఏపీడీ. సో మనకి ఏంటంటే యాసిడిక్ పెప్టిక్ డిసీజ్ అని కూడా అంటారు. అయితే ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది మౌత్ నుండే డైజెషన్ స్టార్ట్ అయిపోయి ఎంజైమ్స్తో అన్నిటితో కలిపి అది బోలస్ లాగా స్టార్ట్ అయ్యి ఈసోఫాగస్ ద్వారా వెళ్ళి స్టమక్లో వెళ్ళి దాని తర్వాత అది మళ్ళీ రిగగిటేషన్ పైకి రాకుండా ఉంటుంది. పైలోరిక్ స్ప్లింక్టర్ అనేది దాన్ని ఆపుతూ ఉంటుంది. ఫుడ్ అనేది ఒక పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ లాగా రిథమిక్గా కిందికి మాత్రమే వెళ్తూ
మనకు డైజెషన్ అవుతూ అసిమిలేషన్ అవుతూ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉండాలి. ఇది చాలా కరెక్ట్గా జరిగేటువంటి ప్రాసెస్ మన జిఐటి ట్రాక్లో, అంటే మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో. ఇందులో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, అంటే ఎసిడిటీ ఎక్కువ ఫామ్ అయినా, లేదా స్ప్లింక్టర్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా, తర్వాత ఎంజైమ్స్ సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోయినా, లేదా టైంకి తినకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ హ్యూమన్ బీయింగ్స్కి అంటే ఆ ఇండివిజువల్ పర్సన్కి ఉన్నట్టయితే ఈ ఫుడ్ తిన్నటువంటిది పైకి రిగగిటేషన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే తేన్పులు రావడం, ఇవన్నీ కూడా హైపర్ ఎసిడిటీ కండిషన్స్ అండి. సో దీనికి సంబంధించి మనకు హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది. మీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమేమి చేసుకోవాలి, దాంతోపాటు ఇది ఎంత కాలం నుండి మీకు ప్రాబ్లం ఉందనే దాన్ని బట్టి మేము డీల్ చేస్తామండి. మీరు వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా పాపకి 7 years నుంచి తలలో పొట్టుందండి, తెల్లగా. ఓకే, సోరియాసిస్ అని చెప్పారు. ఓకే, అందువల్ల అడగదామని అనుకరండి. ఓకే, ఎంత కాలం నుంచి? అది డాండప్ లాగా పొట్టుగా ఉంటుందండి. ఎంత కాలం నుంచి ఉంది ప్రాబ్లం? 5 years నుంచి అండి. 5 years నుండి మందులు వాడారా? ఓకే అండి. సో సోరియాసిస్ కండిషన్ అనేది మనము స్కిన్ డిజార్డర్గా చెప్తున్నాము. ఇది స్కాల్ప్ సోరియాసిస్ అంటారు ఒకటి, అలాగే బాడీ మీద వివిధ రకాలైనటువంటి సోరియాసిస్లు వస్తాయి. అయితే ఈ స్కాల్ప్ సోరియాసిస్ అనేది ఇమిటేట్ చేస్తుంది డాండ్రఫ్ లాగా, సెబోరియల్ డెర్మటైటిస్ లాగా, 2 కండిషన్స్ లాగా సోరియాసిస్ అనేది మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఆ స్కాల్ప్ ఏమవుతుందంటే కంప్లీట్గా డ్రై అయిపోయినప్పుడు, అంటే అది పూర్తిగా డీహైడ్రేషన్కి, ఎప్పుడైతే అందులో ఉన్నటువంటి లేయర్స్ డ్రై అయిపోయినప్పుడు ఈ స్టార్ట్ అయినటువంటి సోరియాసిస్ మనకు ఫస్ట్ అపియరెన్స్ జుట్టులో జరిగే అవకాశం ఉంది. మనం దువ్వితే మొత్తం పూర్తిగా పొలుసుల మాదిరిగా డాండ్రఫ్ మాదిరిగా పడుతూ ఉంటుందండి. అయితే ఇది చాలా ప్రాబ్లమేటిక్. ఏంటంటే అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనం ఒకవేళ ఇప్పుడు ఏదైనా ఒక సోరియాసిస్ అనేది ట్రిగ్గర్ ఫ్యాక్టరు ప్రతిసారి ఒత్తిడి చేయడం వల్ల పెరిగే అవకాశం ఉంది. ట్రిగ్గర్ ఫ్యాక్టర్లో లైక్ దెబ్బలు తాకడము, యాక్సిడెంట్స్ అవ్వడము, ఒత్తిడికి గురి చేయడం. అలాగే జుట్టు పైన ఈ స్కాల్ప్ సోరియాసిస్ ఏదైతే ఉందో మనం దువ్వినప్పుడల్లా కూడా అది ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ తప్పక మనం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్కి మనం ఒక క్రమ పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకోవాలమ్మా. అలాగే ఆ డ్రైనెస్ని తగ్గించేలాగా మందులు వాడుతూ లోపల జెనెటికల్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పూర్తిగా కొంతకాలానికి అసలు ఆ బాడీలో ఎందుకు డెవలప్ అయింది, అది ఎలాగ తగ్గుతుంది అనేది పూర్తిగా తగ్గించేటువంటి అవకాశం ఉంది. హోమియోపతిక్ ట్రీట్మెంట్ అండి ఇది. మీరు దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతికి వచ్చి కన్సల్ట్ అవ్వండి. దాంట్లో క్లియర్ కట్గా మీ కేసు ఇంత అంటే 5 years నుండి సఫర్ అవుతున్నారు ఆల్రెడీ, ఇంకా లేట్ చేయనక్కర్లేదు. వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, కంప్లీట్గా తగ్గే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం చెప్పండి. నిర్మల్ నాగరాజు మేడం. ఓకే, ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. మా బాబుకు, చిన్న బాబుకు కాలు వలుకున్నాయి మేడం. హలో హలో నాగరాజు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడం. మీ బాబుకి పాదాలు పగులుతున్నాయని చెప్పారండి, చెప్పండి సమస్య. ఓకే, కాల్ కట్ అయింది. సో సోరియాసిస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇందాక స్కాల్ప్ సోరియాసిస్ గురించి చెప్పారు. సో సోరియాసిస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. గట్టెడ్ సోరియాసిస్ ఫర్ ఎగ్జాంపుల్. సో వాటి గురించి చెప్పండి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సోరియాసిస్ని మనము 5 రకాలుగా విభజించవచ్చండి క్లాసికల్గా. ఫస్ట్ ఏంటంటే మీరు అన్నట్టుగానే ఫస్ట్ గట్టెడ్ సోరియాసిస్ అంటే అది ఒక చిన్న నీటి బిందువు లాగా మొదలు పడుతుంది అనమాట. ఏదైనా జ్వరం వచ్చినా, ఏదైనా జబ్బు చేసినా ఇమీడియట్గా అది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ లాగా బాడీ అంత ఎక్కువగా స్టమక్, లింబ్స్ మీద, కాళ్ళ మీద, వాటి మీద చిన్న నీటి బిందువులాగా వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని గట్టెడ్ సోరియాసిస్ అంటారు. ఇంకొకటి ఫ్లేక్ సోరియాసిస్ అంటే ఇది సర్వసాధారణంగా ఉండేది. గట్టిగా పొలుసుల మాదిరిగా మందం అయిపోయి ఉంటుందండి స్కిన్ అంతా కూడా. లింబ్స్ దగ్గర మనకు ఎల్బోస్ అంటే ఏవైతే ఈ జాయింట్స్ ఉంటాయో, తర్వాత దీన్ని మోకాల చిప్పల వెనకాల అంటే ఏవైతే ఒత్తిడికి గురవుతాయో అక్కడ చోటల్లా ఈ ఫ్లేక్స్ సోరియాసిస్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఇన్వర్స్ సోరియాసిస్ అంటే కేవలం బ్రెస్ట్ రీజన్లో అంటే ఏదైతే స్కిన్ కాంటాక్ట్ ఉంటుందో, ఒత్తిడికి గురవుతూ ఉంటుందో, నాపీ ఏరియాలో
అలాగే అంటే గ్లూటియల్ రీజన్ అంటారు. ఇక్కడ జెనిటల్స్ దగ్గర ఉండేటువంటిది రెడ్గా ఉంటుంది. ఇది కొంచెం ఇచ్చింగ్తో కూడా అంటే కొద్దిగా దురదతో కూడా మనకి ఈక్వల్గా ఉంటుంది. ఫంగస్ సెకండరీగా ఫామ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఈ ఇన్వర్స్ దాంట్లో. అలాగే మనకు ఎరిథ్రోడెర్మిక్ అంటారండి, రెడ్గా మనకు ఎలాగంటే మంట బర్నింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా మనం వివిధ రకాల సోరియాసిస్గా మనం చెప్పొచ్చు. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో సంతోష్ గారు. హలో సంతోష్ గారు. హలో. ఓకే, సో డయాగ్నోసిస్ గురించి చెప్పండి. సోరియాసిస్ ఓన్లీ సిమ్టమ్స్ వైజ్గా తెలుస్తుందా మనకి సోరియాసిస్ ఉన్నట్టు, లేదంటే పర్టికులర్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? సో ఇక్కడ ఏంటంటే మనకు కాంప్లికేషన్స్ వచ్చే వరకు కూడా డయాగ్నోసిస్ చేయకుండా ఉంటారండి. అంటే అది కేవలం ఒకసారి కనిపిస్తుంది, దురద మాదిరిగా కనిపిస్తుంది, మళ్ళీ డిసపియర్ అయిపోతుంది. లోకల్ అప్లికేషన్స్ అవి పెట్టినప్పుడు డీహైడ్రేషన్ తీయడానికి అట్లా ఉంటే మళ్ళీ రికరెంట్గా వచ్చాయి. దీనివల్ల పర్టికులర్గా ఇది సోరియాసిస్ కండిషన్ అని చేయడం లేట్ కావచ్చు డయాగ్నోసిస్. అయితే ఇది ఏం చేస్తుందంటే సెబోరియల్ డెర్మటైటిస్ అని ఏదైతే అనుకున్నామో అంటే మనకు సేమ్ అలాగే ఇమిటేట్ చేస్తూ వచ్చేది కూడా దాంతో డిఫరెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే డాండ్రఫ్ రిలేటెడ్గా ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ సోరియాసిస్ తోటి ఆర్థరైటిస్ వరకు వెళ్ళినప్పుడు, సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు, డెఫినెట్గా వచ్చేటువంటి కాంప్లికేషన్ అది దీని క్రానిసిటీ వల్ల. అప్పుడు మాత్రమే ఇన్వెస్టిగేషన్స్ వరకు వెళ్ళి ఆర్ఏ ఫ్యాక్టర్ ఏమీ పాజిటివ్ లేదు, నెగిటివ్గానే ఉంది అని చెప్పేసి మనకు చెప్తారు. అలాగే సింపుల్ బ్లడ్ ఎగ్జామినేషన్స్ అన్నమాట. మనకు ఏంటంటే ఎలాగుంటుంది డబ్ల్యూబీసీ అంటే మనకు ఆ ఇమ్యూనిటీ వ్యవస్థ ఎలా ఉంటుందనే దాని మీదుగా మనము సింపుల్ బ్లడ్ టెస్ట్ల ద్వారా కూడా ఇలాగ ఈఎస్ఆర్ అంటే ఏదైతే మనకు ఇన్ఫ్లమేటరీ కండిషన్లో పెరిగేది, ఇలా సింపుల్ బ్లడ్ టెస్ట్ ఒకటి, అలాగే ఆర్థరైటిస్ కండిషన్స్ డిఫరెంట్గా ఉన్నాయా లేదా, రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఉందా లేదా పాజిటివ్ అనేది, అలాగే ఎక్స్రేస్ వల్ల ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కడి వరకు డిఫార్మిటీస్ ఏర్పడని ఇలాగ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. కానీ పర్టికులర్గా దీనికి ఏమి ప్యాచ్ టెస్ట్ కానీ అలా కానీ ప్రాబ్లం ఉంటేనే చేయాల్సి ఉంటుందని పర్టికులర్ ఏముండదు. ఫిజికల్ ఎగ్జామినేషనే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో సోరియాసిస్ని ఒక క్రానిక్ డిసీజ్గా కన్సిడర్ చేయొచ్చు అంటారా? ఎందుకంటే ఒక్కసారి సోరియాసిస్ వస్తే ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సి వస్తూనే ఉంటుంది, కంటిన్యూ చేయాల్సి వస్తూనే ఉంటుందని చెప్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అవునండి, ఇక్కడ ఏంటంటే మనము ఒక పర్సన్ని మనము క్యూర్ చేస్తున్నాం, ఒక డిసీజ్ని, ఆ స్కిన్ మీద వచ్చినటువంటి ర్యాష్ని కాదు. మనం ఈ హోమియోపతిలో పర్టికులర్గా మనము జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఎందుకు అంటామంటే అసలు ఆ బాడీలో ఎందుకు డెవలప్ అయింది, ఆ హ్యూమన్ బీయింగ్ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్కి మనము ట్రీట్మెంట్ ఇస్తున్నాం తప్ప ఆ స్కిన్లో వచ్చిన ర్యాష్కి మాత్రము లేదా జ్వరానికి మాత్రం ఇలా కాదనమాట. హోల్ అసలు అందులో ఆ బాడీలో ఆ సెల్స్ ఏర్పడేటువంటి మెకానిజం ఎందుకు ఫాస్టర్ అయింది, హైపర్ సెన్సిటివిటీ ఎందుకు వచ్చింది ఆ బాడీలో అన్న తీరుగా పూర్తిగా కేస్ హిస్టరీ ద్వారా మనం తీసుకొని ఆ క్రానిసిటీని తగ్గిస్తూ దానివల్ల వచ్చిన కాంప్లికేషన్స్, అది ఏ రకమైనటువంటి డిసీజ్, పూర్తిగా జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. ఎందుకంటే ఇది జన్యుపరంగా వచ్చినటువంటి ఒక వ్యాధి, లేదా మానసికంగా చాలా స్ట్రెస్కి గురవ్వడము, తర్వాత ఆ మెకానిజం దెబ్బతినే మాదిరిగా మనం ఆ డ్రగ్స్ అవి వేసుకోవడం వల్ల కాంప్లికేటెడ్గా వచ్చినటువంటి సోరియాసిస్ని కూడా కేవలం జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో కంప్లీట్ క్యూర్ ఉందన్నమాట. దీనికి మనం దాని క్రమ పద్ధతిలో వాడాల్సి ఉంటుంది మెడికేషన్ అనేది. అలాగే ఎగ్జిట్ డోస్ వరకు అంటే కంప్లీట్గా వాడితేనే అది పూర్తిగా బాడీ నుండి తొలగించేటువంటి అవకాశం ఉంది. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ మేడం, ఇది నాకు మొక్కలు కొంచెం దెబ్బ తాకిన అలా ఏంటంటే ఈ మాంసం లాగా ఉన్నది. నిన్న సిటీ స్కానింగ్ చేసాం, ఎంఆర్ఐ స్కానింగ్. ఓకే, అది చాలా అంటే 3 నరాలు కట్ అయినాయి అంటుంది, కానీ నాకు నొప్పి 100% నొప్పి లేదు. ఓకే, ఆ మాంసం మధ్యలో అనేది పలిగిపోయి ఇట్లా పక్కకు వస్తుంది కాలు నడిచినప్పుడు, కానీ ఎప్పుడైనా పడుకున్నప్పుడు ఇట్లా రైట్ సైడ్ ఇట్లా పంపినప్పుడు కొంచెం పడిపోయినట్టు అవుతుంది. ఓకే, అదే తెలుసుకోవడానికి కాల్ చేశాం మేడం. మోకాలు మీకు ప్రాబ్లం ఏంటి మేడం? దెబ్బ తగిలిందండి మీ మోకాలికి? 2 నెలలు అయింది మేడం. దెబ్బ తగిలింది? దెబ్బ అంటే ఇట్లా వాటర్ ఉంటే వాటర్ నుంచి దుంకాం, దుంకితే సౌండ్ వచ్చింది. అది ఓకే అండి. అయితే సౌండ్ వస్తే అది ఎక్స్రే ఇచ్చిన, ఎక్స్రేల బొక్క మంచిగా ఉంది, కానీ నిన్న కర్మార్ వెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాం. ఓకే, పెయిన్ కూడా ఏం లేదంటున్నారు మేడం? పెయిన్ నొప్పి కూడా ఏం లేదంటున్నారు? నొప్పి లేదు మేడం, నాకు 100% ఏం నొప్పి లేదు, మాంసం అనేది పలిగిపోయిందని ఉంటుంది. ఓకే అండి. కేవలం ఇక్కడ ఏంటంటే ఎక్స్టర్నల్ ఇంజురీస్ అయినప్పుడు, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ ఇలాగ దెబ్బ తాగడం, క్రష్ ఇంజురీస్ కానీ అయినప్పుడు అది ఎంతవరకు డిఫార్మిటీ డీవియేషన్ అయ్యింది టిష్యూ లెవెల్లో చూడాలి. ఫస్ట్ స్కిన్
దాని మీద ఉన్నటువంటి బ్లడ్ వెజిల్స్ ఏమైనా మనకి ఇన్వాల్వ్ అయినా, దాని తర్వాతే మనకు బోనీ ప్రామినెన్స్ వరకు వెళ్ళి అప్పుడు ఆ క్యాప్సూల్కి ఏమైనా ప్రాబ్లం అయిందని చూస్తారండి. ఎక్స్రే ఫైండింగ్స్లో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదంటున్నారు, అలాగే ఫిజికల్గా కూడా మీరు ఎలాంటి పెయిన్ లేదంటున్నారు. కేవలము అది మనకు ఆ స్కిన్ లెవెల్లో మాత్రమే పగిలిపోయి మీకు ఆ ప్రాబ్లం ఉండొచ్చు. దానికోసం ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుందండి. నొప్పి కానీ ఏది లేనప్పుడు, అంటే ఆ డిస్లొకేషన్ ఏమీ లేదని ఎక్స్రేలు క్లియర్గా చెప్తున్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో సోరియాసిస్ ఉన్న వాళ్ళు కొంతమంది ఇన్ఫీరియర్ ఫీల్ అవుతుంటారు, అంటే సోషలైజ్ కాలేరు, పార్టీస్కి వెళ్ళలేరు. సో ట్రీట్మెంట్తో పాటు కౌన్సిలింగ్ కూడా ఇస్తారా మీరు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఈ సోరియాసిస్ ఒకసారి వచ్చిన తర్వాత కాంప్లికేషన్ వరకు వెళ్ళినప్పుడు, అంటే ఆ సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చింది, తర్వాత ఎంబరేస్మెంట్ ఉంటుంది. అంటే అదేంటంటే ఆ టైప్స్ని బట్టి ఈ ఫ్లేక్స్ సోరియాసిస్ అట్లాంటివి ఏంటంటే కంప్లీట్గా ఎట్లా అంటే మనకు స్కాల్ప్ నుండి ఈ సర్వైకల్ రీజన్ వరకు కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. క్లియర్గా మనకు ఈ ఎల్బోస్ దగ్గర ఈ జాయింట్స్ బ్యాక్ స్పేసెస్లో పూర్తిగా ర్యాష్ ఉండొచ్చు. ఇంకోటి పామోప్లాంటర్ సోరియాసిస్ అంటారు. షేక్ హ్యాండ్ అది ఇచ్చినప్పుడు చాలా రఫ్గా ఉంటుంది, మనకు పాదాల దగ్గర కూడా పగిలిపోయి ఉంటాయి. ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. అయితే మేము క్లియర్గా ఆ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు, అంటే కేస్ హిస్టరీ కంప్లీట్గా తీసుకొని ఇచ్చేటప్పుడు, మేము ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు దాంతోపాటు ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఏంది, దేనివల్ల మీకు ఇంక ఇది ఎక్కువ అవుతుంది అనేది కూడా మేము క్లియర్ కట్గా చెప్తామండి. అలాగే డైట్ మెయింటెనెన్స్ ఏంటి కూడా మేము క్లియర్గా చెప్తూ వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇస్తూ ఇమీడియట్గా మేము రిజల్ట్స్ ఇస్తూ ఉంటాం. కాబట్టి మనకు సైకోథెరపీ కూడా అయిపోతూ ఈ సోరియాసిస్ కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. వచ్చింది కాళ్ళ దగ్గర, మా లెగ్ ఉంది, లెగ్ నుంచి 2-4 ఇంచెస్ దగ్గర ఒక చిన్న కురుపులాగా అయింది. దాని నుంచి పెద్దగా ఎర్రగా అయింది. దాని మీద ర్యాష్ వచ్చి పొట్టు రాలింది. ఆ నుంచి ఈపుకు, ముఖాలకు, నెత్తిలా సోరియాసిస్ లాగా ఎఫెక్ట్ అయిస్తుంది మేడం. అది మా చలికాలము, వర్షాకాలము ఎక్కువ అనిపిస్తుంది. అది గట్టిగా అవుతుంది, నరాలు బ్లూ కలర్ అవుతున్నాయి. ఓకే, మీకు ఎంతకాలం నుండి ప్రాబ్లం ఉందండి? 5-6 ఇయర్స్ నుంచి. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా కంటిన్యూగా? తీసుకుంటాము. ఒక ఆయింట్మెంట్ ఇచ్చాను నాకు, అది పెడితేనే కరెక్ట్ గా యూజ్ అవుతుంది. లేకుంటే మళ్ళీ సోరియాసిస్ రెడ్ కలర్ పాయింట్ లాగా వస్తున్నాయి. దాని నుంచి మరి ఎర్రగా అయ్యి బ్లాక్ కలర్ అవుతున్నాయి, మనకి తగ్గిపోతున్నాయి. సరే సార్, ఓకే. ఇక్కడ సోరియాసిస్ అనేది ఒకటేసారి తగ్గేది కాదు. అలాగని మనం నెగ్లెక్ట్ చేసి వదిలేస్తే అది పూర్తిగా బాడీ అంతా మనకి స్ప్రెడ్ అయ్యి తర్వాత ఇర్రివర్సబుల్ చేంజెస్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. అయితే కేవలము మనం ఆయింట్మెంట్ పెడుతున్నాము, సబ్సైడ్ అవుతుంది అంటే సరిపోదు. లోపల ఉన్నటువంటి ఆ మెకానిజం ఏదైతే దెబ్బతినిందో, ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా మారిందో, దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది మనము ఓరల్ ట్రీట్మెంట్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దాంతోపాటు డీహైడ్రేషన్ చెందకుండా, ఎందుకంటే లేయర్స్ అన్నీ కూడా ఆ పొరల వల్ల డీహైడ్రేషన్కి గురై ఫంగస్ ఫామ్ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో సెకండరీ ఇన్ఫెక్షన్ వరకు వెళ్ళొచ్చు, ఇంకా ఇంకో చోట కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఇలాంటి కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయడానికి మనం రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ, అలాగే ఈ ఏదైతే మనకు బయటికి కనిపిస్తుందో అది డీహైడ్రేషన్ చేయకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. కాబట్టి మీకు ఓరల్ ట్రీట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడు మాత్రమే పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉందండి. మీ ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూయించుకున్నారో ఆ రిపోర్ట్స్ అవన్నీ కూడా తీసుకొని, అలాగే బ్లడ్ రిపోర్ట్స్ ఏమన్నా ఉంటే అంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కోసం అవన్నీ రిపోర్ట్స్ అవి తీసుకొని ఒకసారి పాజిటివ్ హోమియోపతికి దగ్గరలో ఉన్నదానికి వచ్చి కన్సల్ట్ అవ్వండి సార్. పూర్తిగా తగ్గేలా మనం ట్రీట్మెంట్ ఇద్దాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి. నమస్తే అండి. చెప్పండి సార్. నమస్కారం మేడం. ఇప్పుడు హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, ఇది సోరియాసిస్ పర్మనెంట్ సొల్యూషన్ ఉందా హోమియోలో? ఓకే, మీరు సఫర్ అవుతున్నారా సార్? మా మిస్సెస్ అండి. ఓకే, ఎంత కాలం నుండి ఉందండి? మీరర్ 6 months నుండి. 6 months నుండి మెడికేషన్లో ఉన్నారా? మందులు తీసుకుంటున్నారా? ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం. ఓకే సార్, అయితే సోరియాసిస్ అనేది ఇద్దరితో, అంటే మేల్స్ ఫీమేల్స్లో రేషియోలో చెప్పుకుంటే కొంచెం ఫీమేల్స్కి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ కూడా ఒక కారణం అవ్వచ్చు. అంటే ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ ముందు కానివ్వండి, లేదా ఈ డెలివరీస్ కంప్లీట్ అయిన తర్వాత కానివ్వండి, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, లేదా మానసికమైన ఎక్కువ స్ట్రెస్కి గురవడం వల్ల, లేదా పేరెంట్స్కి ఉంది
దెబ్బలు తాకింది, ఒత్తిడికి గురవడం, ఇలాంటి కారణాల చేత ఫీమేల్స్లో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తారు. అయితే ఈ సోరియాసిస్ కండిషన్కి ఖచ్చితంగా పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంది సార్. క్రానిసిటీని బట్టి, అంటే ఎంత కాలం నుండి ఉంది, ఏ టైప్ ఆఫ్ సోరియాసిస్ ఉంది, ఆ సివియారిటీ ఎంతవరకు సిమ్టమ్స్ కాంప్లికేషన్స్ వరకు వచ్చినాయి, అంటే ఆ స్కిన్ కాకుండా జాయింట్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది, సైకలాజికల్గా కూడా డిప్రెస్ అవుతారు. ఇవన్నిటి కేసు హిస్టరీతో మనం ఎంత కాలంలో తగ్గుతుంది ఏంటి క్లియర్గా చెప్తామండి. కానీ పర్మనెంట్గా ఆ మెకానిజంని సరి చేస్తూ హ్యూమన్ బీయింగ్స్కి కంప్లీట్గా ఇస్తారు. కాబట్టి సోరియాసిస్తో పాటు దానికి వచ్చినటువంటి సిమ్టమ్స్ అవన్నీ కూడా మనకు తగ్గే అవకాశం ఉందండి. ఖచ్చితంగా హోమియోపతితో తగ్గుతుంది. ఓకే, సో కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఫుడ్ పరంగా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేయాలంటారు? జనరల్గా మనకి ఏంటంటే ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిదండి. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్, అలాగే సాఫ్ట్ డ్రింక్స్, మనకు బేకరీ ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అవన్నీ కూడా డీటాక్సిఫికేషన్ అవ్వాలి లివర్లో, దాంట్లో దాకా మనకు దాని మీద భారం పడేలాగా మనము ఫుడ్ ఐటమ్స్ అనేవి తీసుకోకూడదు. ఇలా కాకుండా మనకి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా, ఇంకొకటి ఆర్టిఫిషియల్ స్వీట్స్ అవి బాగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సహజ సిద్ధంగా ఉన్న ఫ్రూట్స్ ద్వారా మాత్రమే తీసుకోవాలి తప్ప ఈ షుగర్స్ అవి ఎక్కువగా తీసుకుంటే, డైరెక్ట్ స్వీట్స్ అవి తీసుకుంటే ట్రిగ్గర్ ఫ్యాక్టర్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మాంసాహారం అంటే ఏదైతే మనకి యానిమల్ మీట్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేస్తే చాలా బెటర్ అండి. ఎందుకంటే దానివల్ల ఇంకెక్కువగా మనకు ఈ సోరియాసిస్ కండిషన్ చాలా విగరస్గా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫుడ్ అంతా కూడా మనం అవాయిడ్ చేసి సహజ సిద్ధంగా వెజిటేబుల్స్ అవి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండేటువంటి ఫిష్ కూడా తీసుకుంటే బెటర్ అనమాట. సర్టెన్ కండిషన్స్లో ఎలర్జీ ఉందంటేనే ఆ ఫుడ్ని మనం అవాయిడ్ చేయాలి. అదర్వైజ్ మనం ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ, అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటాం. సో ఓవరాల్గా సోరియాసిస్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్ కి వాచింగ్ V6 న్యూస్.